శ్రీ తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యుల రచితములైన శ్రీవెంకటేశ్వర వచనములు. మీకు సందేహమున్న భాగాన్ని కామెంట్స్లో తెలపండి. ధ్వని భక్తి వాహిని ఆ భాగానికి వివరణను అందిస్తుంది. ధన్యవాదాలు. 6వ వచనం. హృషీకేశ, ఏను బెక్కు జన్మంబులెత్తియవలసి పూర్వజాతి స్మరత్వంబు గలిగి ఈ పుట్టువున నిన్నుం గొలవవలయునని తలంచిన ఉద్యోగంబున కాదు. శృంగారమునకు నొసల దిరుమణి వెట్టితి, మరియు నా ఉబ్బరితనంబున నీ సంకీర్తనలు నేర్చుకుంటి. ఈ రీతి ప్రయత్నంబు లేక ఘనాక్షర న్యాయంబున నా చేతలు నీ దాస్యంబునకెక్కి. నీవు చక్కని మూర్తివిగావున నీ విగ్రహంబు నా ఇంటిలోపల ఇడికొని నా వేడుకలకు దేవరంగా గొలిచితిని. నా మీద దయదలంచి అకారణ బంధుండవై ఒక్కొక్క ఉపాయంబున నన్ను నీడేర్చు కొరకు నీ మీద భక్తి పుట్టించితివి. నా జడత్వంబును నీ సర్వజ్ఞత్వంబును ఇందులోనే చూపితివి. భళి భళి శ్రీవెంకటేశ్వర. 7వ వచనం. కమలనాభ, మోక్షంబుగోరెడి వారికి నీపై నిరంతర ధ్యానంబు కారణంబు. ఈ రీతి ధ్యానంబు చేయుటకు నిర్మలంబైన మనంబు కారణంబు. నిర్మలమైన మనంబునకు పంచేంద్రియ నిగ్రహంబు కారణంబు. పంచేంద్రియ నిగ్రహంబునకు శరీర శోషణంబైన తపంబు కారణంబు. తపంబునకు బాహ్య ప్రపంచ విముక్తి అయిన వైరాగ్యంబు కారణంబు. వైరాగ్యంబునకు సంగరాహిత్యంబు కారణంబు. ఇన్ని మార్గంబులు ఈ కలియుగంబున ఎవ్వరికి సిద్ధించును. నీకు శరణు సొచ్చి నామంబులు పఠించిన నీవే దయతలంచెదవుగాక. శ్రీవెంకటేశ్వర. 8వ వచనం. గోవింద, పుట్టినయప్పుడే ఏ ఏ జాతి పక్షులకు ఆయా విధంబులం కూతలు వెట్ట నేర్పిన వారెవ్వరు మృగంబులు గర్భంబులలో నుండి వెడలి తల్లుల చన్నులం గుడువ గణంగుటట్లు పశువులు కసువు మెసెంగిడి చందంబెట్టిది. నానావిధ వృక్షంబులు మొలచిన ఎప్పుడు తమ తమ ఆకారములు పుష్పదళములు కలిగి తతి కాలం బెరంగి చలంగుటెట్లు అన్నియును నీ ఆజ్ఞారూపంబులైన ప్రకృతి భావంబులే. మేమును ఈ రీతినే నీ కల్పితములైన దేహంబులు మోచుచున్నవారము. మా నేర్పు నేరములు, మా స్వభావంబులు, మా సంసార కృత్యంబులు నీ కల్పితములైన నీ ప్రభావంబులే. మమ్ము తప్పులంచ పనిలేదు. శ్రీవెంకటేశ్వర. 9వ వచనం. పరమాత్మ, ప్రసన్నుండైన అతండా జీవితకాలంబు మీ లీలా విభూతిలో మీ కళ్యాణ గుణంబులనుభవించి భూమి పావనంబుగా సంచరించి అర్చిరాది గమనంబునం పరమపదంబునం బొందడునాడు నాభి నుండి ప్రణవభూరి నినాదంబు చలంగా నీ తోడంగూడి నిన్ను సేవించుకుని హృదయ గుహనుండి వెడలి వాగాదింద్రియంబులను మనంబుతో గూర్చి మనంబు ప్రాణంబుల దగిలించి ప్రాణంబుల జీవినిం గలిపి జీవుండైన తన్ను పంచతన్మాత్రలనంటించి ఆ జీవ ప్రకృతి నీయందు బాదుకొల్పి నీ ఆధారంబున సుషుమ్నా నాడి భేదించి మూర్ధన్యాడి అయిన బ్రహ్మరంధ్రమున సూర్యకిరణంబులతో నిర్గమించి అజ్ఞః శుక్లపక్షోద గయనాబ్ధాభిమాని దేవతలనియడి యాతివాహిక గణంబు లొండొకరి చేత కందీయగా వాయువు ప్రవేశించి సూర్యమండలంబు సొచ్చి చంద్రమండలంబు సొచ్చి మెరుంగయ్యున్న విద్యుత్ పురుషుని సహాయంబున వరుణేంద్ర బ్రహ్మలోకంబులు గడచి సువర్ణ బ్రహ్మాండ కటాహంబు భేదించి పృథివ్యప్తేజో వాయువాకాశాహంకార మహత్తులనెడి సప్తావరణంబులం దాటి మూల ప్రకృతి మీరి విరజానది యుత్తరించి తేజోరాశి అయిన బ్రహ్మంబెనెడి నీ స్వరూపంబునం ప్రవేశించునట. ఎటువంటి క్రొత్తైన కథ వింటిమి. ఆహాహా. శ్రీవెంకటేశ్వర. 10వ వచనం. మురహర, ఆర్తులకు అభయకరుండవు. సంసార సర్పదష్టుల దేల్ప గరుడధ్వజుండవు. అజ్ఞాన తిమిరస్థులకు సూర్యనారాయణుండవు. పాపమను మొసలిచేత పట్టుబడిన వారి బాధలు మాన్ప చక్రాయుధుండవు. దారిద్ర దామానలంబార్ప గంగాజనకుండవు. దేవతల పాలింటి కల్పవృక్షంబైన అశ్వత్థ నారాయణుండవు. యోగీశ్వరుల పాలికి చింతామణివైన కౌస్తుభవక్షుండవు.
భక్తజన పాలక లక్ష్మీనాథుండవు. నీ ప్రతాపం వేమని వర్ణింపవచ్చు. నీ కళ్యాణ గుణంబులెన్నియని లెక్కపెట్టవచ్చు. నీ మహిమలేమని తెలియవచ్చు. మేము మా నోరి కొలంది కొంత చింతించదము. చిత్తగింపవే శ్రీవెంకటేశ్వర. ధ్వని భక్తివాహిని సవినయ సమర్పణ. శ్రీ తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యుల రచితములైన శ్రీవెంకటేశ్వర వచనములు.